సినిమా అర్థం కావాలంటే మినిమం డిగ్రీ కాదు భయ్యా, పీజీ ఉండాలి. ఇది రాజాసాబ్ కాదు, ఇంద్రలోకం చూసినా. ఆ ఇంద్రుడి కాడ రంభ, ఊర్వశి, మేనక, తిలోతం ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నారు ముగ్గురు. ఇంకొక ఇద్దరు తక్కువేరాయా. ముగ్గురిని కాదు డైరెక్టర్ గారు 30 మందిని పెట్టాలి. బాగుంది. రాజాసాబ్ సినిమాలో హీరోయిన్ల సామాన్లు అయితే బాగున్నాయి అబ్బా. నాకు ఏ నచ్చలే, ఇదే నచ్చింది. నా ఎందుకైతే నష్టం లే, హ్యాపీ. ఆ బ్రేక్ కానీ బ్రేక్ కాకపోయింది నాకు సంబంధం లే, నాకైతే న్యాయం జరిగింది. చూడొచ్చు, బాగుంది. చెప్పండి. చూసినా అన్న, సూపర్ ఉందన్న. ప్రభాస్ ఫ్యాన్స్ కాలం ఎత్తుకొని తిరగచ్చు ఈ సంక్రాంతికి. లేదు నెగిటివ్ అన్నోని ఇక వేరే ఉంటుంది భయ్య, నెగిటివ్ కాదు అది. మీరు చూసినాక మీరు ఒక ట్రాన్స్లోకి పోతారు, కానీ వేరే ఉంటుంది సినిమా మొత్తం. మారుతి గారు 100% న్యాయం చేశారు. ఎఫెక్ట్స్ తో మాత్రం మీకు పిచ్చి లేపిస్తాడు. అది సీన్స్ అనేది మీకు తర్వాత చూస్తే తెలుస్తుంది. పార్ట్ 2 పెట్టిండు సార్, పార్ట్ 2 పెట్టిండు. పిచ్చి లేపిస్తాడు. 100% పార్ట్ 2 ఉంది, లేపిస్తాడు. హిందీ అది రీమిక్స్ చేసారు అనుకుంటా, సాంగ్ బాగుంది. అది కూడా అది లాస్ట్ ఎండింగ్ సూపర్ బాగుంది. రికార్డ్స్ బ్రేక్ అంటే అయితే ఆబ్వియస్లీ ఈ పండగకి మాత్రం పైసా వసూలు సినిమా హిట్ కొట్టేసింది భయ. రేటింగ్ నేను 10కి 8 వరకు ఇస్తా. ఒక ట్రాన్స్ లో ఉంటారు భయ మొత్తం. మీరు బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. సినిమా ఎట్లు దొరికితే మన ఇచ్చి పడేసిలో దుమ్ము లేచిపోయింది. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ ప్రభాస్ అన్న కెరియర్ లా. మళ్ళా రాజాసాబ్ టైటిల్ ఎలా ఉందో టైటిల్ తగ్గట్టు అలా పెట్టిండో అన్న. ఏముందన్న సినిమా రాజాసాబ్. ఆ ముసలి ఫైటింగ్ ఉంటుందన్నా. అరే ఇట్లా మామూలు ఇట్లా ఇసిరేస్తాడు, ఒక కట్టపులు ఇచ్చినట్టు ముసలిని. ఆ సినిమా మాత్రం హైలైట్ సినిమానా అంటే నిజంగా చెప్తున్నా. సినిమాకి ఇట్లా దండం పెట్టవచ్చు, అంతా బాగుంది సినిమా. ఎక్సలెంట్ సినిమా, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, సాంగ్స్ కూడా ఇచ్చి పడేసిండు. ఒకటే చెప్తున్నానా, మారుతి అన్న నిజంగా నువ్వు హార్ట్ టచింగ్ చేసావన్నా. ఎంత మొదలుగా సినిమా మాత్రం అందరు ఏడిపించేసినావు. సినిమా చూపించి ఏడిపించావు అంటే అంత బాగా తీసినావు సినిమా, అంతా బాగుంది అన్న. నెగిటివ్ టాక్స్ అంటే ఇప్పుడు అన్ని సినిమాలు ఒకలాగుండే కానీ ఈ సినిమా ఫ్యాన్స్కి నచ్చినట్టు తీసిన సినిమా. ఇది ఒక కామెడీ సినిమా, ఒక అర్రర్ మూవీ, ఒక డిఫరెంట్ మూవీ. ఒక తల్లి ఒక నానమ్మ సెంటిమెంట్ ఉంటుంది ఇలా. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చాలా బాగా చేసిండు. సంజయ్ దత్ గారు మేము చెప్పాలంటే విలన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. సంజయ్ దత్ గారు దుమ్ములు లేపేసిండు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్, కామెడియన్ యాక్టర్స్ కానీ ప్రతి ఒక్కరు హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు. అంటే మనం చాలా రోజుల తర్వాత ఒక ప్రభాస్ గారిని ఒక డిఫరెంట్ యాంగిల్ చూసినాం. నిజంగా చెప్తున్నా సూపర్ అన్న. అంటే ఎక్కడ కూడా పార్ట్ పక్క పెట్టాను, ఉన్న పార్ట్ చాలు మనకి. ఉన్న పార్ట్ సినిమా హిట్, పార్ట్ పక్క పెట్టు. నేను చెప్పాది ఎందుకని నేను చెప్పా. పార్ట్ 1 బాగుంది, ఆ తర్వాత చూద్దాం. పార్ట్ 2 రావాలని మాకు ఉన్నది. అంటే సినిమా తగ్గట్టు ఎంత తీయాలంత తీసిర్రు, కట్టెంత తగ్గట్టు. ఒకటే చెప్తున్నా, ప్రభాస్ అనే ఫ్యాన్స్ మాత్రం ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు. ఒకటి చెప్తున్నా, సినిమా బ్లాక్ బస్టర్ అన్న. రాజేసాబ్ మొత్తం దుమ్ములు లేపేసినావు, షేక్ చేసినావు. పండగ సంక్రాంతి ముందే ఇచ్చి పడేసినావు. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. బ్లాక్ బస్టర్ ఇప్పుడు ఇచ్చేసాడు జగన్. చాలా 100%, 100% చేశాడు ఆయన. చేసేసాడు. ఇంకో సినిమా ఇంకో షో కోసం వెయిటింగ్ బ్రో. మళ్ళీ నెక్స్ట్ షోకి వెళ్తా. వచ్చింది అంటే బ్రో. బాగలేదన్న వాళ్ళు వచ్చి సినిమా చూసిన తర్వాత మాట్లాడమనండి. లేదు డైరెక్ట్గా వచ్చి మాట్లాడతామంటే ఇక్కడే పగిలిపోతాయి ఎవరికైనా సరే. సినిమా అక్కడ నీకు చుట్ట సీన్ కొట్టేసినట్లు అట్లా అనిపించదు బ్రో. సినిమా చూడమను. ఫస్ట్ సినిమా లెంత్ ఎక్కువ ఉంది కదా బ్రో. సినిమా లెంత్ ఎక్కువ ఉంది, 3 hours 3 minutes ఉంది. చూడొచ్చు బ్రో, మళ్ళీ చూడొచ్చు. ఒక్కసారి ఏంటి దానికి 10 సార్లు 100 సార్లు పోయినా కూడా బోర్ కొట్టదు నీకు. రికార్డులు అన్ని బ్రేక్ బ్రో, అన్ని రికార్డులు బ్రేక్ చేయడానికి కొత్తగా ఏమీ లేవు. ఆయన పేరు మీద ఉన్నాయో రికార్డులు. ఆయనే తిరగరాస్తాడు తప్ప ఆయన కొట్టే వాళ్ళే లేరు. ఇండస్ట్రీ మొత్తంలో ఆయనకు పోటీ వచ్చేవాళ్ళు లేరు బ్రో. సాంగ్స్ హైలైట్ బ్రో, ప్రతి ఒక్క అందరికీ హైలైట్. అది హిందీ సాంగ్స్ అన్ని హైలైట్. హిందీ సాంగ్స్ అది ఇదని మంచిగా ఉంది. మంచిగా అనిపించింది. ఆ స్టైల్, ఆ ఎంట్రీ ఫిదా అయిపోయినా నేనైతే. నాకైతే కడుపు నిండిపోయింది ఆ సీన్స్ అన్ని చూసి. ఫస్ట్
సీన్. అంటే చాలా రోజుల తర్వాత కామెడీ హారర్ లో చూసావు కదా, ఎలా అనిపించింది మరి? మంచిగా ఉంది, కొంచెం లాగ్ ఉంది సినిమా. ఎక్కడ లాగండి? ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్? సెకండ్ హాఫ్. గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి. ఓకే. సో ఇప్పుడున్న మూవీస్ లో కంపేర్ చేస్తే ఈ మూవీ బెస్ట్ అండ్ బెస్ట్, నిజంగా బెస్ట్, 100% బెస్ట్. ఓకే. ముసల్ ఫైట్ అయితే అదిరిపోయింది. హ్యాండ్స్ అమ్మ ప్రభాస్ అన్న ఎట్లా ఎగరేసిండంటే. సో చాలా మంది డీసెంట్ గా ఉంది, యావరేజ్ అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి ముందు చూసి మాట్లాడమని, హేటర్స్ అందరికి ఏం చెప్పలేము, వాళ్ళందరూ వదిలే. ఓకే. కలెక్షన్ దాటుతుంది 2 crore. 10K ఎంత రేటింగ్ ఇస్తారు? 10Kనా? 9.5 ఇస్తా. కానీ టికెట్ ప్రైస్ కొంచెం లో పెట్టిర్రు. అంటే నైట్ వెయిట్ చేసిన దానికి వర్త్ అని అంటారా? నైట్ నిన్న వచ్చిన నైట్ టికెట్ ఎంత ఉంది? 200 ఉంది ఒక్కొక్కరికి. అంటే వర్త్ అంటే బుక్ అవ్వలేదు. మినిమం 1000 అన్న ఉండాలి మా ప్రభాస్ కి. సో ప్రభాస్ వింటేజ్ లుక్ కనిపించిందా? మంచిగా అనిపించింది. చేంజ్ చేయడానికి అనిపిస్తుంది. సరే.